బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కాలేజీలు అంతు చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. కార్పొరేట్ కాలేజీలను కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకుంటుందని, సీఎం అండతోనే చైతన్య కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి బోడుప్పల్లోని అపెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పవన్ ను బండి సంజయ్ పరామర్శించి ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితి మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న బీజేవైఎం నాయకులను కళాశాల యాజమాన్యం దుర్మార్గంగా పోలీసులతో కొట్టించారని ఆరోపించారు. దాడులకు బీజేపీ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం, అనుమానాస్పద స్థితిలో పాడి ఉండడం, ఆ విషయం తెలిసిన తర్వాత అన్ని విద్యార్థి సంఘాలు, దాంతోపాటు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలందరూ కూడా విషయం తెలుసుకుందామని చెప్పి ఆ కళాశాల వెళ్ళడం, ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పిన తర్వాత దీనిపై న్యాయ విచారణ జరపాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలతో పాటు యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పవన్, ఇతర కార్యకర్తలు కూడా ప్రశాంతంగా ఆందోళన